దారిని అక్రమంగా మూసివేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. సిపిఐ నేత పిఎల్ నరసింహులు డిమాండ్. కొత్తవారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఆర్సి వడ్డిపల్లి గ్రామంలో ప్రజలు నిత్యావసరాల రాకపోకల కోసం గత 40 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న సార్వజనీన దారిని ఇటీవల బి రెడ్డప్ప అనే వ్యక్తి తన కుమారుడు బి కుమార్తో కలిసి అక్రమంగా ప్రహరీ గోడ కట్టి పూర్తిగా మూసివేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సందర్భంగా పిఎల్ నరసింహులు మాట్లాడుతూ, దారి మూసివేత వల్ల పై భాగంలో ఉన్న 7 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పిల్లలు ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళలేకపోతున్నారు అన్నారు. ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మదనపల్లి నియోజకవర్గం కొత్తవారిపల్లి గ్రామ పంచాయతీ ఆర్సి వడ్డిపల్లిలో దాదాపుగా 40-50 సంవత్సరాల నుండి ప్రజలకు పోవడానికి రావడానికి సహజ దారిగా రాములవారి గుడి పక్కన ఒక 10 అడుగుల జాగా పూర్వ పెద్దలు అక్కడ అందరికీ పోయడానికి దారి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి రాములవారి గుడి పక్కన ఉన్నటువంటి బి రెడ్డప్ప అనే అతను కుమారుడు బి కుమార్ అనే అతను ఆ జాగాలో నాకు వాటా ఉంది, నాకు దస్తావేజులు ఉన్నాయి, నాకు అమ్మినారు, నేను అమ్మిన భూమిని నేను ఎట్లా మీకు దారి వదులుతానని చెప్పినని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల పైన దౌర్జన్యానికి పాల్పడి అక్కడ అక్రమంగా గోడను అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏర్పాటు చేయడం వల్ల ఆ గుడి వెనకాల ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రం కూడా అక్కడ నిర్మించడం జరిగింది. అక్కడ దాదాపుగా 10 మంది పిల్లలు రోజు అదే దావంటి రావాలా పోవాలా. అయితే ఇప్పుడు గోడ నిర్మించడం వల్ల సైడ్ కాలువ అనేది ఆ కాలువ పైన బండలు పరిచి పెట్టారు. పొరపాటున బండలు జారితే పిల్లలు ఏమన్నా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏ మనిషికైనా ఏ రకమైనటువంటి ఇబ్బంది అనిపించినా ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అయినా కూడా అక్కడ 108కి వచ్చినా కూడా ఆ మనిషిని ఎత్తుకొని పోవడానికి కూడా పోనటువంటి సందు అక్కడ ఉంది. ఒక మనిషి నడలేనటువంటి సందు అక్కడ ఉంది. కాబట్టి ఆ సందులో నడచలేరు, పోలేరు, ఎటువంటి కార్యక్రమాలు కూడా అక్కడ నిర్వహించడానికి సాధ్యం కాదు. కాబట్టి దీనిపైన వెంటనే సబ్ కలెక్టర్ గారు స్పందించి ఆర్సి వడ్డిపల్లి గ్రామస్తులమైన మేము మాకు ఆ ఉన్నటువంటి 7 కుటుంబాల ఇళ్లకి దారి కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం.